హే గైస్, చలి దబాయించి కొడుతుంది. అందుకే టోపీ జాకెట్ ఇదంతా వేసుకున్నా. -6 degrees ఉండే ఇవాళ పొద్దున్న ఆఫీస్ వెళ్తున్నప్పుడు. ఇవాళ టాపిక్ ఏంటంటే లక్ అండ్ లక్కీ చామ్స్. మనం ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి ఇవి నా లక్కీ చెప్పులు, ఇది నా లక్కీ షర్ట్, ఇది నా లక్కీ అది, ఇది నా లక్కీ ఇది అని కొన్ని వస్తువులకి మనం అది మనకు లక్ ఇస్తుందని మనం చెప్పి మనం అసైన్ చేసుకుంటాం. అది ఎంతవరకు నిజమో కాదో సూపర్ స్టిషన్ అన్న సంగతి పక్కన పెట్టేయండి. బట్ దేర్ ఈస్ ఆల్వేస్ బీన్ సర్టన్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్ వేర్ వీవ్ హ్యాడ్ సంథింగ్ దట్ వీ కాల్ లక్కీ. ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఒక వస్తువు అయి ఉండొచ్చు. బట్ లక్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎవరు డినై చేయలేరు. హార్డ్ వర్క్ చేస్తేనే లక్ ఉంటుంది, అదంతా పక్కన పెట్టేసి దేర్ ఆర్ స్టిల్ సర్టన్ థింగ్స్ దట్ కెన్ ఓన్లీ బీ డిఫైన్డ్ బై లక్. కోట శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూలో ఆయన ఒకసారి ఒక మాట ఆనుండే ఒకసారి, గుమ్మడికాయ అంతా ప్రతిభ ఉన్నా ఆవగింజ అంతా అదృష్టం ఉండాలి అని చెప్పి. సో లక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎవ్రీబడి అగ్రీస్ విత్ దాట్. ఈ లక్కీ చామ్స్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ గుర్తొచ్చింది. నాతో జరిగిన సంఘటన ఇది. నేను చూసిన నిజం ఒకటి. అరౌండ్ 18-19 years బ్యాక్, 2006-07 గుర్తొస్తారు కదా, 5 అనుకుంటా, మరి 20 years బ్యాక్ అనుకో రఫ్లీ. మా కజిన్ ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి, అరే ఏం చేస్తున్నావు, నడు అన్నాడు. నడు అంటే ఏడికి రా అంటే, అంతా నువ్వు రా అన్నాడు. సరే అని చెప్పి వడ్డించుకొని పోయినా. ఆ రోజుల్లో ఎట్టుకుంటుండే, ఎవరైనా రే రారా అంటే చెప్పలేసుకొని వెళ్ళిపోవడమే. ఏడికి పోతున్నాం, ఎప్పుడు వస్తాం, ఎప్పుడు పోతున్నాం ఏం తెలియదు. అవన్నీ ఏం అవసరమే లేదు. జస్ట్ ముఖం కడుక్కోవాలా, చెప్పలేసుకొని వెళ్ళిపోవాలా. అట్లా నా RX 135 యమా RX 135 ఉండే నా దగ్గర, ఇప్పుడు కూడా ఉంది. అది తీసుకొని వెళ్ళిపోయినా. పోగానే రెడీ ఉన్నాడు కాక. ఏంద్రా ఏడికిరా అంటే, నువ్వు తీ బండి అన్నాడు. నేను నడిపిస్తున్నా, ఈ రోడ్ మీద తీసుకో అన్నాడు. సో అతను ఉంటాడు, ఆ ఏరియా పేర్లొద్దు. సో ఇక ఎక్కిండు వెనకాల ఎక్కి నాకు చెప్తున్నాడు, ఇట్లా పోని అట్లా పోని ఇట్లా పోని అని. సుమారు ఇక ఒక 15-20 నిమిషాల తర్వాత మేము హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నాం మొత్తం. అప్పట్లో అవుట్స్కట్స్ వేరు, ఇవాళ లిమిట్ డెఫినేషన్ వేరు. కానీ అప్పట్లో ఇక హైవే మీదకి వచ్చేసినాం ఆల్మోస్ట్. పోతే ఇంకా పోని అన్నాడు. ఇక పోతా ఇక అడవిలు స్టార్ట్ అయినాయి. ఇక ఆడ రోడ్ మీద పోతే రోడ్ ఒకటే ఉంది, రోడ్ మీద మేమే ఉన్నాము. ఇప్పుడు 2-3 నిమిషాలకు ఒక లారీ ఎట్లు వస్తుంది. పోతా ఉన్నాం. ఈ ఏడికి తీసుకుపోతున్నావు రా అంటే, అరే నువ్వు నడిపి నేను చెప్తాను అంటున్నాడు. మళ్ళీ ఏదో కథలు చెప్తున్నాడు. సరే అనిగా పోయినా. ఆల్మోస్ట్ ఒక 30 kilometers పోయినాం మేము. 25 to 30 kilometers అయి ఉండొచ్చు ఒక రోడ్ మీద. ఆ రోడ్ ఏందో నేను చెప్పాను ఇప్పుడు, వదిలేండి. కానీ పోతే ఒక దగ్గర లెఫ్ట్ తీసుకున్నాడు కచ్చా రోడ్ మీద. వెళ్ళినాం. ఆ కచ్చారే ఏడికి రారే, ఈడని ఏమ్మా ఈడికి తీసుకొచ్చినావు ఏంద్రా, ఎవరు లేరేమ్రా, ఏంద్రా ఇది అంటే, కొంచెం లోపల పోయిన తర్వాత ఒక ఊరు లాంటిది వచ్చిందనమాట. ఆ ఊరు అవతల ఒక పెద్ద ఇల్లు ఉండే. ఆ ఇంట్లో బయట ఒక 50 బండ్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఒక 7-8 కార్లు ఉన్నాయి. ఒక 45 to 50 cars బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఆడబెట్టు బండి అన్నాడు. సరే అన్న పోయినా. పెట్టినాం. టంగ్ అని కొట్టిండు. ఇనుప గేట్ ఉండే. గేట్ మీద కొట్టంగానే ఒక్కడు వచ్చిండు. మా కజిన్ గానికి అన్న నమస్తే చెప్పి, అంటే నాకంటే చాలా పెద్ద ఆయన, 10-12 years పెద్ద ఉంటాడు నాకంటే. ఇద్దరం కలిసిపోయినాం లోపలికి. పోగానే ఇక లోపల వెళ్ళిన తర్వాత నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది ఏం నడుస్తుందని. పోగానే మందు వాసన వచ్చేసింది, సిగరెట్ల వాసన స్టార్ట్ అయింది. లోపల వెళ్తే ఐ అండర్స్టూడ్ దట్ ఇట్స్ ప్లేస్ ఫర్ పీపుల్ డ్రింక్ అండ్ అనుకునే ఇట్లా ఇది ఏమై ఉండొచ్చు అనుకునే లోపల నాకు ఒక కిటికీ ఓపెన్ ఉండి దాంట్లో నాకు ఇట్లా లైన్గా టేబుల్స్ వేసినాయి కనిపించినాయి. ఒక్కొక్క టేబుల్ మీద నలుగురు కూర్చొని 5 కొన్ని దగ్గర మొత్తం ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ రమ్మీ. ఓకే, అది చూస్తేనే తెలిసిపోతుంది మనకి. ఇట్లా ప్యాక్ ఇట్లా చేసి ఒక జోకర్ తీసి ఇట్లా పెడతాం కదా రమ్మీలా, నా సేమ్ ఓకే రమ్మీ అని అర్థమైపోయింది. తీసుకెళ్ళి అలా 4-5 రూమ్స్ ఉండే అట్లా పెద్దవి. సో ఒక రూమ్లో నన్ను తీసుకెళ్ళి కూర్చో ఆడతాను. నేను అన్నాను, నేను ఐఎమ్ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ గ్యామ్లింగ్, ఐ విల్ నెవర్ ప్లే విత్ మనీ అండ్ ఆల్ దట్. నేను అంటే సరే ఆడ కూర్చో అన్నాడు. కూర్చున్నా. ఒక దగ్గర 4-5 ఉండే. అక్కడ 2-3 హెల్పర్ బాయ్స్ ఉండే. వాళ్ళు వస్తున్నారు, డ్రింక్స్ ఇస్తున్నారు, తీసుకుపోతున్నారు, స్నాక్స్ వాళ్ళు వస్తున్నారు, ఇది వస్తున్నారు, ఇదంతా నడుస్తుంది.
ఇది నడుస్తుండగా నేను మా కజిన్ గాడేమో మా కజిన్ గాడిని ఎవడో పిలిస్తే వాడు నన్ను తీసుకెళ్ళిండు వాని దగ్గర బండి లేక. వాడు ఆడతాడు. సో మా కజిన్ గారు ఆడుతుండు. ఆడడానికి స్టార్ట్ చేసిన ఇక నాకు ఒక 5-15-20 నిమిషాలు కొంచెం కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం ఇంత పెద్ద క్లబ్ లాగా సెటప్, ఆబ్వియస్లీ ఇల్లీగల్. అండ్ అది ఎవరో పెద్ద మంచిదే అయి ఉంటుంది, అది ఎవరితో తెలియదు కానీ. సో ఇది నడుస్తుంది ఇట్లా. మావాడు ఆడుతున్న టేబుల్ మీద ఒక ముసలాయన ఉండే, అంటే ఆల్మోస్ట్ అందరు ముసలిలో ఉండేది. ప్లేయింగ్ కార్డ్స్ దగ్గర చాలా సీనియర్ మనుషులు ఉంటారు అందరూ, అంటే ఇప్పుడు 50-60 ఆ టైప్లో. దాంట్లో ఒక ఆల్మోస్ట్ 50-55 దాటి తెల్లంతా జుట్టంతా తెల్లయిపోయి ఒక ఆయన ఉండే, ఆయన ఆడుతున్నాడు. సో వీళ్ళు షో చేస్తున్నారు, ఆడుతున్నారు, షో చేస్తున్నారు. 35-40 మినిట్స్ అని అట్లా నాకు బోర్ కొడుతుంది. ఒక తీసుకొని కూర్చున్నాను నేను కూడా. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు అనే వరకు ఆ ముసలాయన మీద నాకు కొంచెం ఇట్లా ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ పీపుల్. ఆ అబ్జర్వేషన్లో ఏం తెలిసిందంటే, ఈ చేతిలో ఉన్న కార్డ్స్ కాకుండా ఆ ముసలాయన జేబులో నుంచి ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇట్లా ఏదో ఒక చిన్న కార్డ్ లాంటిదో ఏదో ఒకటి తీసి ఇట్లా చూస్తున్నాడు, జేబులో పెడుతున్నాడు, మళ్ళీ ఇలా ఆడుతున్నాడు. ఇట్లా తీస్తున్నాడు, జేబులో పెడుతున్నాడు, మళ్ళీ ఆడుతున్నాడు. ఇది ఏం చేస్తుడు నాకు అర్థమవుతలేదు. నాకు ఆపోజిట్ ఉన్నాడు ఆయన. నాకు అసలు ఆయన ఏం చూస్తున్నాడో జేబులో ఏముందో నాకు అర్థమవుతలేదు. చూస్తే ఒక విజిటింగ్ కార్డ్ సైజు కార్డ్ అంతా ఏదో ఉంది జేబులో. జేబులో చాలామంది ఇక పేపర్లు పెడుతుండే అప్పట్లో, ఇప్పుడు కూడా పెడతారేమో, బట్ చాలామంది పెడతారు టాప్ పాకెట్లో. కానీ ఈ 2 నిమిషాలకి పత్తాలు ఆడుతున్నప్పుడు, రమ్య ఆడుతున్నప్పుడు, అది కూడా ఏదో ఇల్లీగల్ ప్లేస్లో ఇట్లా తీసి చూసేంత ఏముంటుంది అని నాకు ఆతృత. నేను నిజంగా చాలా క్యూరియస్ అయిపోయినా, ఏం చేస్తుండ్రా ఈడు మనిషి, ఏం చేస్తుండు ఈ బా అనుకున్నా నేను. అయితే నేను డిసైడ్ చేసిన రిస్క్ అయితే రిస్క్, కొంచెం ఈ టేబుల్ నుంచి అట్లా లేచి బాత్రూమ్ ఎక్కడో అని అడిగి బాత్రూమ్ పోయేసి వచ్చేటప్పుడు నేను చూద్దాం అనుకున్నా ఏం చూస్తున్నాడు ఈ మనిషి అని. సో అట్లనే ఆ హెల్పర్ బాయ్ని అడిగిన, బాబు ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ అంటే చూపెట్టిండు. పోయినా గలీజ్ ఉండే బాత్రూమ్, అయినా ఇక ఏదో ఒకటి చేసి వచ్చిన. లోపల రాగానే ఆ టేబుల్ ఇట్లా దగ్గరకు వస్తుంది అనగానే ఆ ముసలైన కరెక్ట్ నా ముందు ఇట్లా కూర్చొని ఉన్నాడు. ఆయన ఇట్లా వెళ్తున్నా, అండ్ ఐ హావ్ టు సిట్, గో అరౌండ్ ద టేబుల్ అండ్ సిట్ బిహైండ్ ఇన్ వన్ ఆఫ్ ద చైర్స్. అయితే ఇట్లా వెళ్ళంగానే ఆ ముసలాయన తీసిండు ఆ జేబులోకి వెళ్ళి. ఫస్ట్ టైం ఇట్లా తీసిండు, నాకు కనిపించలే. అయితే నేను ఊరికి ఇట్లా అనేది ఎడోన్ లెక్క ఇట్లా అటు ఇటు చూసుకుంటా ఆడనే నిలబడినా. ఏం చేస్తాడా, ఏముంది, ఏం చూస్తున్నాను 2 నిమిషాలకి పత్తాలు ఆడేటప్పుడు అనుకొని నేను చూస్తాను. ఇట్లా మళ్ళీ 2 నిమిషాలు, ఒక 30-40 సెకండ్స్ కాగానే ఇట్లా మళ్ళీ ఇట్లా జేబులో చెయ్యగానే కొంచెం ఇటు వంగినా నేను. ఇట్లా పైకి తీసింది ఆయన ముసలాయన. ఒక కార్డ్ లాంటిది పైకి తీసింది అనమాట. ఆ కార్డ్ ఏందిరా అని నేను తీసి ఇట్లా చూస్తే దాంట్లో ఏముంది తెలుసా, శ్రీదేవి ఫోటో ఉంది. సో హీ వాస్ కన్సిడరింగ్ శ్రీదేవి యాజ్ హిజ్ లక్కీ చామ్ వైల్ ప్లేయింగ్ కార్డ్స్. ఎల్లో శారీ వేసుకున్న ఫోటో శ్రీదేవిది, ఒక చాలా వింటేజ్ పాపులర్ ఫోటో ఉంటుంది, గూగుల్ చేస్తే మీకే తెలిసిపోతుంది. ఎల్లో శారీ వేసుకున్న శ్రీదేవి ఫోటో ఇట్లా తీసి ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా జేబులో పెట్టుకుంటున్నాడు, పత్తాలు ఆడుతున్నాడు. అది లక్కీ చామ్ అంటే. ఇంతకంటే విచిత్రమైన లక్కీ చామ్ మీరు ఎప్పుడైనా చూసిండ్రా? ఎంత పెద్ద ఫ్యాన్ అయి ఉండాలి శ్రీదేవికి, పత్తాలు ఆడేటప్పుడు కూడా ఆ ముఖం చూసుకుంటా పత్తాలు ఆడుతున్నాడంటే దట్ ఈస్ సూపర్ స్టార్, ఫీమేల్ సూపర్ స్టార్. అంత ఈజీ కాదు. ఒకళ్ళకి ఫ్యాన్ అవ్వడం వేరు, సూపర్ ఫ్యాన్, అల్ట్రా ఫ్యాన్, అది ఫ్యాన్, ఇది ఫ్యాన్, ఇది నెక్స్ట్ లెవెల్. ఆ ఇమేజ్ నా మైండ్ నుంచి ఇప్పుడు దాకా పోలేదు తెలుసా. ఫ్యాన్ అయితే అట్లా ఫ్యాన్ కావాలన్నమాట అది. సో దాట్ వాజ్ అబౌట్ లక్కీ చామ్స్. ఇట్లానే ఇంకొక టాపిక్ ఇంకొక రోజు ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.